అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ. హలో ఎస్ఎస్పీ గారు సార్ కబర్ కూడా సార్ 1 by 1 సార్. మేడం గారు మీరు సార్ ర్యాలీకి స్టార్ట్ చేసుకోండి సార్. ఉద్యోగం, కుటుంబం ఇవన్నీ నాశనం అయిపోతాయి. మన సమాజాన్ని రక్షించాలి అంటే అందరం కలిసి పని చేయాలి. మీ ప్రాంతంలో ఎక్కడైనా డ్రగ్స్ everything possible to the best of my ability to make my country drug free. Jai Hind. Thank you. ఆఫీసర్స్, మన స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరికీ వెల్కమ్ అండ్ ధన్యవాదాలు. డ్రగ్స్ మీనస్ స్లోలీ అన్ని చూస్తున్నాం సొసైటీలో. జరుగుతుంది. కొంతమందికి డిఅడిక్షన్ సెంటర్లో పంపిస్తున్నాం, కొంతమంది మీద కేసు. నమస్కారం. నషాముక్త భారత్ ప్రోగ్రామ్ సంబంధంగా ఈరోజు కడప జిల్లాలో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్, అవేర్నెస్ క్యాంపెయిన్, అదేవిధంగా సిగ్నేచర్ క్యాంపెయిన్, ఒక ర్యాలీ, అవేర్నెస్ ర్యాలీ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో మన ఈడీ గారు, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆఫీషియల్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ ముఖ్యంగా మన పిల్లలకి, యువతలకి ఒక మెసేజ్, ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినమైన చట్టం. దీంట్లో డ్రగ్స్ వాడడం, డ్రగ్స్ అమ్మడం, డ్రగ్స్ ప్రొక్యూర్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. దీని భాగంగా కడప పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా వాచ్ పెట్టి ఉన్నాం. సోషల్ మీడియాలో ఉండొచ్చు, లేకపోతే ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్ట్లో ఉండొచ్చు, లేకపోతే ఈ టెక్నికల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడుకొని కూడా మేము వాచ్ పెట్టి ఉన్నాం. మన ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ప్రొక్యూర్ చేసి గాంజాయి కిట్స్ వచ్చాయి. ఈ సింపుల్గా యూరిన్ టెస్ట్ చేసి ఆ ఒక నెలలో ఎవరైనా డ్రగ్స్ వాడితే డిటెక్ట్ అవుతుంది. సో ర్యాండమ్ టెస్ట్ అని అన్ని కడప జిల్లాలో అన్ని సబ్ డివిజన్లో ఈ ర్యాండమ్ టెస్ట్ చేస్తున్నాం. ఈ 2 డ్రగ్స్ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ పంపిస్తున్నాం. ఒక సీరియస్ అఫెండర్స్ ఉంటే వీళ్ళ దగ్గర గంజాయి దొరికితే కేసు పెట్టి జైలు పంపిస్తున్నాం. సో మీ ద్వారా ఒకటే అప్పీల్ అందరికీ చేస్తున్నాం. ఈ అసలు కడప జిల్లాలో ఈ డ్రగ్స్ మీనస్ రాకూడదు. గాంజాయి కానీ, సింథటిక్ డ్రగ్స్ కానీ, ఈవెన్ మెడికల్లో అమ్మేది చిన్న ఈ సైకోట్రాఫిక్ ట్యాబ్లెట్స్ కూడా కొంతమంది వాడుకుంటారు, మన దృష్టిలో వచ్చింది. దీని మీద కూడా మనమే కేసు పెట్టి ఉన్నాం ఆల్రెడీ. ఇంకా ఎవరు మెడికల్ షాప్ ఓనర్స్ కానీ ఇక్కడ యూజ్ చేసే వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాం. ఇట్లాంటి వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ అమలు పదార్థంని చిన్న ట్యాబ్లెట్స్ అమ్మడం కూడా ఇల్లీగలే. దీని మీద కూడా కడప పోలీస్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుంది. ఈ నషముక్తి భారత్ ప్రోగ్రామ్ అందరికీ మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసి అసలు ఈ డ్రగ్స్ మీనాస్కి ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాట్ ఎవర్ దిస్ డ్రగ్ చేసేస్ డిస్ట్రాయ్ చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, అవేర్ ఉండాలి. థ్యాంక్ యూ.